వాకింగ్ ఎట్లుంటాయి ఇక్కడ ఇక్కడనే మసాలా బురుగులు తీసుకెళ్ళాను. మళ్ళీ కిందికి దిగి మళ్ళీ అప్పు ఉంటుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలాగుంది దారి పోవడానికి. ఇంకా మహర్షి పేరు మీదుగా జాపాలిగా వచ్చింది. నా సీతమ్మ వారిని ఎత్తుక్కుంటూ రాముల వారు అంటే ఇది ట్రెడిషనల్ రూట్ అని మీనింగ్. గోపాల స్వామి వారు అంటే కృష్ణ హాతీరామ్ బాబా జీవ సమాధి. ఇక్కడ హాతీరామ్ బాబాజీ యొక్క చరిత్రలోకి వస్తే హాతీరామ్ బాబాజీ గారు నార్త్ ఇండియా అక్కడ వెళ్తున్న బస్సు దిగి జాపాలకి నడకలో స్టార్ట్ చేసేసిన బై వాకింగ్ ఎట్లుంటాయి ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఇది నడుచుకుంటూ వచ్చిన ద్వారి అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. ప్లస్ ఇక్కడ మనం 2 వీలర్స్ పైన అయితే ఇట్లా రూట్లో వెళ్ళిపోవచ్చు. ఇది మెట్ల దారి మొత్తం కూడా. మసాలా బురుగులు తీసుకెళ్ళాను. మన కాడు అంటే టేస్ట్ ఉండవు కానీ ఒక రకంగా టేస్ట్ ఉంటే ఇక్కడ చూడొచ్చు. కొండముచ్చుకు ఒకటి ఉంది. జాపాలికి వెళ్ళే రూట్లు ఈరోజు అయితే ఇంతకు ముందు వచ్చిన దానికంటే ఎక్కువనే క్రౌడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఖాళీ రాళ్ళు కనబడమే అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి నింపేసినారు. యువతల ఇదంతా కూడా చూడొచ్చు నేచర్. అసలు నేచర్ రావాల్సి వస్తాయి ఏ జాపాలికి కానీ. పాప వినాశనం, ఆకాశ గంగా భలే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది తిరుమల వరకే వచ్చి వెళ్ళిపోతారు. బట్ ఈ ప్లేసెస్ స్కిప్ చేస్తారు తెలియక. కానీ ఇప్పుడైతే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నాకు తెలిసి వచ్చినారంటే వచ్చేస్తారు ఇక్కడికి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ కూడా. దీని గురించి ముందర నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్ దర్శనం అయిపోయినాక ఇంకోసారి చెప్తున్నా ఏమనుకోకండి. పైకి ఎక్కినాం, ఇప్పుడు మెట్లు కిందికి దిగుతున్నాం. మళ్ళీ కిందికి దిగి మళ్ళీ అప్పు ఉంటుంది. ఈ అప్పెక్కి దిగే లోపల ఆయాసం వస్తుంది ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికీ. నా దూల ఏమంటే ఇందాక నేను అక్కడ ఒక గ్లాస్ బటర్ మిల్క్ అండ్ బొరుగులు తిన్నా. అది నాకు దూల తీరుస్తుంది. నేను ఇందాకనే టిఫిన్ కూడా ఒక 2 అవర్స్ బ్యాక్ టిఫిన్ కూడా చేసినాను. వెళ్ళే రూట్లో కోతులు అయితే దండికి కనబడుతున్నాయి. కోతులు, కోతి పిల్లలు చూడొచ్చు. ఆడ కింద ఏదైతే దూరంగా ఈ పాయింట్లో కనబడుతుందో అది జాపాలికి వచ్చే రోడ్డు. బట్ టూ హార్డ్ ఉంటుంది, చాలా అడ్వెంచర్ ఉంటుంది. రావాలనుకుంటే తిరుమలకు వచ్చి అడ్వెంచర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కదా. అప్పుడు క్లారిటీ లేదు కానీ ఇప్పుడు క్లారిటీ ఉంది చూడండి. అసలు ఎంత అంటే చాలా రిస్క్ అడ్వెంచర్. మామూలు బండ్లు వేసుకొని వస్తే అస్సలు ఎక్కువ. అడ్వెంచరస్ బైక్స్ అయితే సూపర్ ఎక్కుతాయి. ఈడ అడ్వెంచర్ 390 కానీ హిమాలయన్ కానీ ఏ వేసుకొచ్చినా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి కూడా ఆల్మోస్ట్ రీచ్ అయినా. ఇక్కడ చూడొచ్చు కోతికి కొబ్బరి చిప్ప దొరికింది. కోతి పిల్లకు కోతి కదా. ఇక్కడ చూస్తే ఈడ ఇలాగనే ఉంది, ఆడ వెనకిలా కూడా అలాగనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షపు నీళ్ళు దీని మీద నిలబడకుండా ఇట్లాంటి గ్యాప్స్ ద్వారా ఇటువైపు అన్నా వెళ్ళిపోవడానికి ఇదంతా కూడా అయిపోతే. ఇక్కడ బైక్స్ వచ్చి ఇలాగ పైకి ఎక్కిచ్చేసి ఇక్కడ నుంచి చూడొచ్చు. చిన్న జారిబండ లాగా ఉన్నాయి, ఇలాగ వేసుకొని రావచ్చు. బైక్స్ వేసుకొచ్చేటోళ్ళకైతే ఇక్కడ ఫుల్ అడ్వాంటేజ్. మామూలుగా వచ్చేటోళ్ళకైతే కాస్త అడ్వెంచర్ అనేది చెప్పాలా. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయినాను. టెంపుల్లోకి వెళ్ళడానికి 5 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇక్కడ చిన్న కోనేరు ఉంటుంది. దీని ఎన్నికల్లో ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరు చూపిస్తే ఆ కోనేరులో ఒక చిన్న విశేషం కూడా ఉంది. ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంది. అసలు మనం చూడొచ్చు, కెమెరా కూడా యాంగిల్ సరిపోవట్లేదు. అండ్ సింధూరం ఒక చెట్టు ఉంది. ఇది వచ్చేసి వేపాకు చెట్ట ఏం చెట్టో కూడా అర్థం కావట్లేదు కదా. ఇక్కడ సింధూరం రాసి ఉంది. ఇప్పుడే జాపాలి హనుమంతుల వారి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగనే 10 రూపాయలకి దారం ఇచ్చారు, కొనుక్కున్నాను. దర్శనం అయితే బాగా జరిగింది. లోపల ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పినారు. ఇదల్లా కూడా టెంపుల్ యొక్క పక్కన ఉండే వ్యూ. ఇక్కడ కూర్చోసేపు కూర్చోవాలని. ఆడ వెనుకలో కూడా ఒక కోనేరు ఉంది, చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నాకైతే ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. బట్ ఇప్పుడు ఎంతసేపు పడుతుంది అనేది చూడాలని నేను. ఇంకా ఈ బొట్టు కూడా ఏదైతే ఈ బొట్టు పెట్టుకున్నానో, ఈ ఎర్ర బొట్టు కాకుండా పైన అయితే ఇప్పుడు ఆడ లోపల పెట్టుకున్నాను. దారం కూడా లోపలికి కొనుక్కున్నాను. అండ్ 5 రూపీస్ ఎంట్రీ టికెట్ లోపలికి వెళ్ళడానికి.
కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఆడపై చూపిస్తాడు, చూపించి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా నాకు ఈ టైం 11:30 అవుతుంది ఇప్పుడు అరౌండ్. నేను మళ్ళీ 1 కల్లా తిరుమలలో ఉండాలి అనుకుంటున్నాను. అంటే 1 అయితే 1 అవుతుంది, బట్ 2 or 2:30 అవ్వచ్చు. నాకు ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలాగుంది దారి పోవడానికి ఎన్నికల కోనేరుకి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నది అని అయితే ఇప్పుడు పసిగట్టాలి. నాకు తెలిసి ఎన్నికలు ఉన్న కోనేరు నుంచే వస్తుంది అనుకుంటు. చూడొచ్చు, ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వాళ్ళు వచ్చినారంటే అటు ఇటు అయిందంటే పడతారు. ఇది ఊగుతుంది గట్టిగా, ఇంతకు ముందు అయితే ఇట్లా ఊగలేదు. ఏది ఎక్కాలంటే చూడండి, చూపిస్తా ఇప్పుడు. బాబోయ్, ఎక్కాల దీన్ని ఎక్కితేనే మనం ఇది లిటిల్ అడ్వెంచర్. ఈ లిటిల్ అడ్వెంచర్ చేస్తేనే మనం పైన ప్లేస్ని చూడగలుగుతాం. ఇది జాపాలి వెనికిల సైడ్ ఉండే కోనేరు. క్లియర్గా గమనిస్తే ఎక్కడినొక చోట ఒక్క పామున విషపూరితమైన మన పాము కనబడుతుందని లాస్ట్ టైం మా ఫ్రెండ్ చెప్పినాడు వచ్చినప్పుడు. ఆ పోస్టులు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేటోళ్ళు చూసింటారు. ఇది మొత్తం కూడా అది దాటి ఇక్కడ నుంచి అవతలికి వెళ్ళిపోయినామంటే ఇంకా థిక్ ఫారెస్ట్. ఏడు నుంచి నాకు తెలిసి ఇది ఓల్డ్ పాతది ఉంటుంది చూడండి, రూట్ బై వాక్ రూట్ ఉండొచ్చు. ఇది నా అడ్వెంచర్. ఇప్పుడు ఈ అడ్వెంచర్ చేయాలి అంటే ఇక టఫ్ తప్పదు. ఈ జాపాలి గుడి హిస్టరీకి వచ్చినామంటే ఇక్కడ ఈ జాపాలికి పేరు జాబాలి అనే యొక్క మహర్షి పేరు మీదుగా జాపాలిగా వచ్చింది. జాబాలికి వచ్చేసి ఆ పేరు ఎలా వచ్చిందంటే జాబాలి అనే మహర్షి ఏదైతే ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేసులో మన దీన్ని ఏమంటారంటే గుర్తుకొచ్చి సావట్లేదు ఇప్పుడే. నేను ఒకసారి గుర్తు చేసుకొని చెప్తా మీకు. జాబాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి ఇక్కడ జాపాలి అని పేరు పెట్టినారు. అలాగనే ఇక్కడనే సీతమ్మ వారిని ఎత్తుక్కుంటూ రామాయణంలో మన సీతమ్మ వారిని ఎత్తుక్కుంటూ రాముల వారు ఈ జాపాలి మీదుగానే వెళ్ళారు అని కూడా ఒకటి ఉంది కథ. రామాయణం ప్రకారం అని నాకు తెలిసింది వరకైతే రామాయణం ప్రకారము ఇది వచ్చేసి ఇలా దీనికి జాబాలి అని పేరు వచ్చింది. అలాగనే టీటీడీ వాళ్ళు కూడా ఒక 3 years or 4 years బ్యాక్ అనుకుంటా ఒక పెద్ద విషయం, అది చాలా సెన్సేషన్ అయింది ఆ టైంలో. ఆల్మోస్ట్ ఈ హనుమాన్కి సంబంధించిన టెంపుల్స్ అన్నిటి మధ్య ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగిపోయింది. ఎంత పెద్ద కాంట్రవర్సీ జరిగిందంటే ఆల్మోస్ట్ బోర్డుల మధ్య ఇప్పుడు టీటీడీ బోర్డు, తర్వాత హంపి అనుకుంటా, హంపియో ఉడిపినో అక్కడ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అక్కడ ఈ టీటీడీ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేసినారంటే ఈ అంజనాద్రి అని హనుమంతుల వారి అమ్మగారు అయినటువంటి అంజనాద్రి గారు ఇక్కడనే హనుమంతుల వారికి జన్మనిచ్చారు. ఇక్కడనే ఆమె కూడా తపస్సు చేసి హనుమంతుల వారిని జన్మనిచ్చారు. ఇదే అసలైన ప్లేస్ అని చెప్తారు. బట్ అసలైన ప్లేస్ అని చెప్పగానే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ హనుమాన్ టెంపుల్స్ ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ అందరు కూడా రియాక్ట్ అయిపోయారు. ఒక రేంజ్లో రియాక్ట్ అయినారు. అప్పట్లో ఉన్న కాంట్రవర్సీలకి ఇదొక కాంట్రవర్సీ తోడే టీటీడీ బోర్డుకి ఒక్క రకమైన చిన్న డ్యామేజ్ అయ్యిందో లేదో తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు కొంచెం లిటిల్ బిట్ డ్యామేజ్ అయితే అయ్యింది. ఆ లిటిల్ బిట్ డ్యామేజ్ అనేది వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ జాపాలి టెంపుల్ని అయితే ఇంకా డెవలప్ చేసి ఇంకా పీపుల్స్ వస్తే బాగుంటుంది. బట్ లోపల దాకా రావడానికి ఒక వెహికల్ ఒక రోడ్డు పర్ఫెక్ట్గా ఉందంటే ఈ రోడ్లో రావడానికి జనాలకైతే ఇంకా సౌకర్యం పెరుగుతుంది. బట్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ నేను చూసిన వరకు 75 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చినారు. ఇదంతా కూడా చూడొచ్చు మనం. బ్యాక్ సైడ్ అసలు ఫుల్ థిక్ ఫారెస్ట్ లోపల ఉంది. అంటే థిక్ ఫారెస్ట్ అయితే కాదు, శేషాచలం ఫారెస్ట్లో లిటిల్ పార్ట్. బ్యాక్ సైడ్ చూడొచ్చు మొత్తం. ఇంకోసారి చూపిస్తున్నాం మీకు. భలే భయంకరంగా ఉంది ఇదైతే చూడడానికి.
అసలు ఎంత ఏపుగా పెరిగినట్టే చూడొచ్చు. మనకి ఇదొక్క ప్లేస్లో తప్ప వేరే ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ కనబడట్లేదు చెట్ల మధ్యలో, అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ నుంచి కూడా కిందకి స్టార్ట్ అయిపోతున్నా. రిటర్న్లో వీలైతే ఏమన్నా కోతులు కానీ ఉడతలు కానీ ఏమన్నా నాకు నచ్చినట్టు అనిపిస్తే, మీకు చూడడానికి ఎంజాయ్మెంట్గా అనిపిస్తే, ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే ఆ వీడియోస్ కూడా తీస్తా. టెంపుల్ ముందరనే ఇంకొక చిన్న కోనేరు ఉంది. దీంతో పాటు ఇక్కడ శివుడు నందితో పాటు ఇది హనుమంతుల వారి ఆలయం చాలా బాగుంది. అసలు నేచర్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చినారంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చెప్తున్నా నేను ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా కాబట్టి మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు వస్తే కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేను ఒక్కడిని వచ్చినాను కాబట్టి నాకు ఎంజాయ్మెంట్ అయితే అంతటి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనబడుతుంది రూటు, ఇదల్లా కూడా ఒకప్పుడు సేవా సదన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మెట్ల నుంచి ఇది జాపాలికి వచ్చే రూట్ అంట. అంటే ఇది ట్రెడిషనల్ రూట్ అని మీనింగ్. ట్రెడిషనల్ రూట్ మొత్తం కూడా థిక్ ఫారెస్ట్ మధ్యలో నుంచి ఉంటుంది. ఇదంతా కూడా టెంపుల్ అని పైన ఇది చెట్లను పైన తీస్తున్నా. అసలు ఎంత తిక్కుగా ఉన్నాయో చూడొచ్చు. అంటే తిక్కు అంటే నేను చూసినంత వరకు ఇది తిక్కే అనుకోండి. ఇక్కడ ఒక వాటర్ ఫ్లో వెళ్తుంది కిందికి. నాకు తెలిసి ఇది ఇక్కడ నుంచి ఆకాశగంగా వెళ్ళి అక్కడి నుంచి పాప వినాశనానికి వెళ్తాయని నేను అనుకుంటున్నది. ఎందుకంటే ఇక్కడ కోనేరు కూడా ఉంది బ్యాక్ సైడ్. మన 2 కోనేరులు ఉన్నాయి. 2 కోనేరులలో అయితే ఎనికల కోనేరు నుంచి వస్తున్నాయని అయితే అనుకుంటున్నాను నేను. ఇదల్లా కూడా ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను కిందికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూస్తే మంకీ గాడు ఫ్రూటీ పట్టుకొని లోపల ఉన్నది ట్రై చేస్తున్నాడు ఇక పిలిచడానికి. ఇడైతే కోతులు దండిగునే, వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా ఫోన్కి నాకు భయం అవుతుంది చూస్తుంటే. ఇక్కడ కింద చూస్తే వాటర్ ఆగినాయి చూడొచ్చు. ఓడ కింద అది రోడ్. యాక్చువల్గా మన ఏమైనా వెహికల్ వేసుకొని వస్తే ఖచ్చితంగా ఆడ బుగ్గ అయితే నాకు అర్థమవుతుంది. వెహికల్ వేసుకొని రావడానికి ఆ రూట్ తప్ప ఇంకోటి లేదు. బై వాక్ అయితే ఇది ఇట్లా వెళ్ళిపోవచ్చు. అమ్మో, ఈ కోతి అయితే నన్నే చూసారు వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ కోతి ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు, భలే ఉంది. ఇది యాక్చువల్గా మెట్ల దారి. ఈ మెట్ల దారిలో వ్యూ చూడవచ్చు. అంటే మీరు ఎంత లాంగ్ షాట్స్లో కనబడుతుందో మనకి. దారిలో స్టాల్ దగ్గర ఒక మంచిగా కీరా తీసుకున్న తినడానికి తాగడానికి. పొద్దున మనం స్టార్ట్ అయ్యి పైకి మెట్ల దారిలో పోయేటప్పుడు అయితే ఇంత ట్రాఫిక్ అయితే లేదు. బట్ ఇప్పుడైతే వెహికల్ ట్రాఫిక్ ఫుల్గా ఉంది అండ్ జామ్ అవుతుంది లోపల కూడా. బస్ స్టాప్ దగ్గరనే దిగి ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చినాం వేణుగోపాల స్వామి గుడికి. వేణుగోపాల స్వామి గుడి దర్శనం అయిపోయినాక మళ్ళీ దీని గురించి హిస్టరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఇక్కడికే వచ్చి బస్ స్టాప్ దగ్గరనే బస్ ఎక్కాలా, ఎన్నికలే బస్ స్టాప్ అయితే ఉందా బస్ స్టాప్ దగ్గరికి. ఇది వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళే టెంపుల్కి దారి. లోపలికి పోయినాక టెంపుల్ అయితే వీడియో దిగురు. టెంపుల్ పక్కన ఒక బృందావనం ఉంది. ఆ బృందావనం మీకు చూపిస్తాను. ఇప్పుడే వేణుగోపాల స్వామి వారు అంటే కృష్ణుని అవతారం వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకున్నాను. అర్ధ గంట నుంచి 45 నిమిషాలు తీసుకెళ్ళే దర్శనానికి. కానీ వర్త్ లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. లోపలికి పోయే ముందరనే ఇక్కడ శ్రీ సంకట మోచన హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ చిన్నది. తర్వాత ఇక్కడ గుడి దర్శనం అయిపోయినాక బయటికి వచ్చేటప్పుడు హాతీరామ్ బాబా జీవ సమాధి ఉంది అక్కడ, చూపిస్తాను ఇప్పుడు. హాతీరామ్ బాబా జీవ సమాధి, ఇక్కడనే జీవ సమాధి అయ్యాడు. అండ్ ఇక్కడ స్టోరీ చెప్తాను వినండి, నేను నెక్స్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూపించిన కదా గుడి, గుడి వచ్చేసి ఇక్కడ హాతీరామ్ బాబాజీ యొక్క చరిత్రలోకి వస్తే హాతీరామ్ బాబాజీ గారు నార్త్ ఇండియా నుంచి వచ్చినారు. నార్త్ ఇండియా నుంచి 600 సంవత్సరాల క్రితము ఈ తిరుమలకు వచ్చినాడు. తిరుమలలో తను స్వామి తన యొక్క భక్తికి మెచ్చి వచ్చి రోజు అక్కడ నేను గుడి దగ్గర చూపిస్తాను. గుడి దగ్గరికి ఇప్పుడు వెళ్తే చూపిస్తాను, అంటే నేను ముందు వీడియోలో కూడా చూపించే, అంతే కావాలంటే నేను గూగుల్ నుంచి పిక్స్ అనేది తీసుకొని మీకు చూపిస్తాను. అంటే నేను ఆడికి వెళ్తాను, నెక్స్ట్ ఆడికి వెళ్ళి చూపిస్తాను ఆ క్లిప్స్ కూడా. అక్కడ పాచికల్ ఆట ఆడాడు, అది నమ్మని ప్రజలు, అక్కడ ఉండే నవాబు అది నమ్మలేదు. ఇది అంతా కట్టుకథ అని చెప్పడం వల్ల అక్కడ ఉండే నవాబు ఒక గదిలో బంధించి హాతీరామ్ బాబాజీని బంధించి మొత్తం ఒక దండిగా చెరుకు గదలు పెట్టారు. అప్పుడు స్వామివారిని నమస్కరించుకొని స్వామి మీరే ఏమైనా చెయ్యాలి అని చెప్పగా అప్పుడు
స్వామివారు ఏనుగు రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆ గదిలో. ఒక్క చెరుకు గద కూడా లేకుండా మొత్తం చెరుకు గద్దలన్నీ తినేశారు ఎవరైతే స్వామివారు ఏనుగు రూపంలో వచ్చినారో. అలాగనే హాతీరామ్ బాబాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, హాతీ అంటే హిందీలో మీనింగ్ వచ్చేసి ఏనుగు, తర్వాత వచ్చేసి రామ్ అంటే రామ్కి సంబంధించిన ఒక మీనింగ్తో తను ఉంటున్నాడు కాబట్టి హాతీరామ్ బాబాజీ. తర్వాత అతన్ని ఒక ప్రధాన అధికారిగా టెంపుల్కి పెట్టి ఇప్పుడు చైర్మన్ వచ్చేసి ఈఓ అలాంటి పోస్టులో ఆ నవాబు మన హాతీరామ్ బాబాజీని పెట్టారు. తర్వాత హాతీరామ్ బాబాజీ గారు ఈడైతే టెంపుల్ ఇక్కడ ఈ ఏరియాలో ఈ బ్యాక్ సైడ్ ఏరియాలో సమాధి అయ్యారు. అంటే జీవ సమాధి, దాన్నే బృందావనం, జీవ సమాధి యొక్క బృందావనం అంటారు. హాతీరామ్ బాబాజీ జీవ సమాధి అయ్యారు అక్కడ. ఇది నేను ఇక్కడి నుంచి శ్రీవారి పాదాలు, తర్వాత శిలాతోరణం ఉంటుంది, అక్కడికి వెళ్దాము.